పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. 2019కి ముందు 19 తర్వాత అనుకుంటే రాయచోటి నియోజకవర్గము ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 టైమ్స్ అనేది అభివృద్ధి జరిగింది. 19కి ముందర 19 తర్వాత రాయచోటి ప్రజలు 4 సార్లు అవకాశం ఇచ్చారు. మీకు ఒక టర్మ్ వచ్చింది గవర్నమెంట్లో ఉండి డెవలప్మెంట్ చేయడానికి అనేది. ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర మొదటి వ్యక్తి వచ్చిన వాళ్ళల్లో. ఇప్పుడు 5వసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నా ఇంటర్వ్యూని. రమేష్, రాజకీయాలలో చేసే కోసమే పనిచేయాలి కానీ పదవుల కోసం పనిచేయకూడదు. మంత్రి అన్నది నాకు ఏ రోజు కాన్సెప్టే కాదు. నా జీవిత ఆశయం నీళ్ళు ఇవ్వటము, జిల్లాను చేసుకోవటం నెరవేర్చుకున్నాం. చెరువులకు నీళ్ళు ఇచ్చేది జీవిత ఆశయం. ఆ 2 ఆశయాలే తప్పితే మంత్రిని కావాలా ఇంకోటి కావాలంటే దానికోసం కూడా ఆలోచించండి. దానికంటే కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చే పని కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ రాబోలు అంటే ఇప్పుడు దాదాపుగా అదే నాకు చాలా ఇప్పుడే నాయకుడు నేను ఊహించిన నా జీవిత ఆశయాన్ని నియోజకవర్గ ప్రజల యొక్క ఆశయాన్ని అంటే జిల్లా కేంద్రం చేయడం అటువంటిది ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక వరం. దాంతోపాటు అది కూడా నెక్స్ట్ నేను కంప్లీట్ చేసుకుంటే నా జీవనం ధన్యం అవుతుంది. కానీ వేరే పదవులు కాదు. నన్ను నమ్ముకొని ఓటేసేటువంటి వాళ్ళను నా కష్టంలో పాలు పంచుకొని ప్రతి అడుగులో అడుగేస్తున్నటువంటి కార్యకర్తల నాయకుల కోసం ఊపిరినంత వరకు పనిచేస్తానని మాటిస్తూ వాళ్ళకి ఏ రోజు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడతానని తెలియజేసుకుంటూ ప్రజలు నమ్మకంతో ఏదైతే క్యూలో నిలబడి ఓటేస్తారో వాళ్ళు ఆశలు ఒమ్ము కానియకుండా రేపు తరానికి ఈ ప్రాంతం కానీ నియోజకవర్గంలో కానీ 2-3 తరాల తర్వాత ఎలా ఉండాలి అనే ఆలోచనతోనే ప్రతినిత్యం పనిచేస్తాను మాటిస్తూ మరొకసారి మీలాంటి వ్యక్తితో ఇంటర్వ్యూలో నాకు పాల్గొనడం సంతోషం అనిపించి మీ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. రాజకీయాలలో హుందాతనము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. హుందాతనంతో పాటు మనం వేసే ప్రతి అడుగులో నిబద్ధత ఉండాలి. ఈ స్టాండర్డ్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి ఉద్దేశంతో స్వార్థానికి పోకుండా ఏ స్టెప్ వేసినా భవిష్యత్ తరం లేకపోతే ప్రజలకు ఉపయోగపడేటువంటి అడుగుల్లో కాంప్రమైజ్ కాకుండా వెళ్తానని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఇంత సమయం ఇచ్చి మీ అభిమానిగా నాకు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ.